వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. 31 జూలై 2021 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 31 జూలై 2021 తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. చాలా మంది కోవిడ్ ద్వారా ఇబ్బందిగా ఉన్నాను సార్, రికార్డెడ్, సో ప్లీజ్ మాకు తగ్గించండి, ఫీజు 5,000 ఉంచండి అని చెప్తే నేను అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి అందరి కోసం 5,000 ఉండేలా చూశానండి. సురేష్ సార్ కన్విన్స్ చేయడం అనేది జరిగింది. సో 5,000కి మీ కరెంట్ అఫైర్స్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 7,000 అవ్వబోతుంది 1వ తారీఖు నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీరు ఫర్ పెర్పెచ్యుటీ మా ఎనాలిసిస్ చూడాలి, లేకపోతే మేము ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు చదవాలి అనేటట్టు ఉండకూడదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, మీ వీలైనంత త్వరగా, ఎన్ని 6 months అయితే 6 months, 1 year అయితే 1 year, వీలైనంత త్వరగా మీ ఓన్గా పేపర్ రీడింగ్ స్టేజ్కి మీకు వచ్చేయాలి. పేపర్లో ఎందుకు ఆర్టికల్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసుకోవాలి. సిన్స్ ఐ డిస్కస్ ఎవ్రీ ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్, సో విత్ ఇన్ 6 months మీరు ఏం చేస్తారు, మీకు ఒక్కటైతే నేను నమ్మకం ఇస్తాను, మీరు హిందూ పేపర్ ఓపెన్ చేయగానే ప్రతి ఆర్టికల్ మీకు బ్యాక్గ్రౌండ్తో సహా అర్థమవుతుంది. అర్థమైందా? మీరు ఈజీగా మీరు చదువుకోగలుగుతారు. సో అదైతే నేను 100%, ఈవెన్ దో యూ డిడెంట్ కంప్లీట్ ద స్టాటిక్ పోర్షన్ మీరు కంప్లీట్ చేయకపోయినా మీకు న్యూస్ పేపర్ అయితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. యూ కెన్ అనలైజ్ న్యూస్ పేపర్, యూ కెన్ థింక్ ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు మీ ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ, ఓకేనా? సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. మళ్ళీ చెప్తున్నాను. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది అప్ టు 31 జూలై 2021. సో చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఆఫ్లైన్ కూడా మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది 2 ఆగస్ట్ నుంచి. సో యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్సెస్ ఎక్కడ, మనకి ఇవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. ఎక్కడండి? మనకి ఎంవిపి కాలనీ విశాఖపట్నం. సో ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. క్లాసెస్ అనేవి 2 ఆగస్టున మొదలవుతున్నాయి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, రైట్? సో మీకు ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున, నెలకు 5,000 చొప్పున కట్టేటటువంటి అవకాశం కూడా ఉంది ఫర్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే జస్ట్ 5,000. ఇంకొకటి యూపీఎస్సీ హిస్టరీ కోర్స్, అది కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్, ద బెస్ట్ నోట్స్ ఇవన్నీ కలిపి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, రైట్? ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు నమ్మకం కలిగితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? మరి ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా సైన్డ్ 26 pacts టు ఫైట్ డ్రగ్ మినాస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీలో మాట్లాడతాం, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడతాం, అండ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడతాం. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఆన్సర్ రైటింగ్లో కూడా ఇదంతా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్, డ్రగ్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ డ్రగ్స్ అండి అంటే, డ్రగ్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్. వాట్ ఆర్ డ్రగ్స్? దే ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్. దే ఎఫెక్ట్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, ప్రభావం చూపిస్తాయి? నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ ఆర్ బ్రెయిన్. అయితే అన్ని డ్రగ్స్ కూడా మనకి ఇల్లీగలా సార్ అంటే, అన్ని డ్రగ్స్ కూడా ఇల్లీగల్ కాదు, ఓన్లీ సమ్ డ్రగ్స్ ఆర్ ఇల్లీగల్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ కెఫెయిన్ తీసుకోండి. కెఫెయిన్ ఈజ్ ఏ డ్రగ్.
యాక్చువల్లీ మనకి కాఫీలోను లేకపోతే కోకో కోలాలోను కెఫెయిన్ కనిపిస్తుంది. లేకపోతే నికోటిన్ తీసుకోండి. నికోటిన్ ఈజ్ ఆల్సో ఏ డ్రగ్. మనది సిగరెట్స్‌లో మరి సిగరెట్స్ లీగల్ కదా! బయట స్మోక్ చేస్తా ఉంటారు కదా చాలామంది. రైట్ నికోటిన్. నెక్స్ట్ ఆల్కహాల్. ఆల్కహాల్ గూడా బాడీ యొక్క ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా! బట్ ఆల్కహాల్ ఈజ్ నాట్ ఇల్లీగల్. ఇట్ ఈజ్ లీగల్ కదా! దే ఆర్ టెక్నికల్లీ లీగల్ డ్రగ్స్. అండ్ ఇంకొన్ని మెడిసిన్స్ ఉంటాయి. మనకి డాక్టర్స్ ఇల్‌నెస్ పోగొట్టడానికి కొన్ని మెడిసిన్స్ అనేవి రాయడం అనేది జరుగుతుంది కదా! నో డాక్టర్స్ దే ప్రిస్క్రైబ్ దీస్ పర్టిక్యులర్ మెడిసిన్స్. ఎందుకు? టు హెల్ప్ అస్ రికవర్ ఫ్రమ్ ఇల్‌నెస్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మెడిసిన్స్‌ని కూడా కొంతమంది అబ్యూజ్ చేస్తారనుకోండి. ఈ మెడిసిన్స్‌ని కూడా కొంతమంది మత్తు పదార్థాల కింద మార్చి సేవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అది అబ్యూజ్ అంటాం. రైట్? సో మరి ఇండియా అనేది డ్రగ్ ట్రాఫికింగ్‌కి చాలా చాలా వల్నరబుల్ అండి. ఎందుకు ఇండియా అనేది డ్రగ్ ట్రాఫికింగ్‌కి వల్నరబుల్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ 2 లార్జెస్ట్ ఓపియం ప్రొడ్యూసింగ్ రీజియన్స్ అమ్మ. సో ఇది మన భారతదేశమా? సో యువతల వైపు లెఫ్ట్ వైపు మనకి ఏముండదంటే వెస్టర్న్ సైడ్ మనకి ఏముండదంటే గోల్డెన్ క్రెసెంట్ ఏరియా ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ? గోల్డెన్ క్రెసెంట్. మనకి రైట్ సైడ్ ఏముంటుంది అంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఉండడం అనేది జరుగుతుంది. గోల్డెన్ క్రెసెంట్ ఏరియా అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇది కంప్రైజెస్ ఆఫ్ ఏరియాస్ లైక్ కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ దాంతో పాటు పాకిస్తాన్. సో ఇక్కడ ఓపియం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రాంతంలో. అండ్ దిస్ ఏరియా దట్ ఈస్ బర్మా లేదా మనం మయన్మార్ అంటాం. అండ్ దాంతో పాటు థాయిలాండ్ అండ్ దాంతో పాటు లావోస్. ఇక్కడ కూడా మనకి ఈ ఓపియం ఏదైతే ఉంటుందో నల్లమందు ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. కరెక్ట్‌గా భారతదేశం మధ్యలో ఉండడం వల్ల ఇట్ ఈస్ వెరీ వల్నరబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దెన్ వై పీపుల్ యాక్చువల్లీ ప్రజలు ఎందుకు ఈ తాలూకా డ్రగ్స్ అనేవి తీసుకుంటారు? దానివల్ల వాళ్ళకి వచ్చేటటువంటి యూజ్ ఏంటి? అంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ రీజన్స్ వై పీపుల్ టేక్ ఇల్లీగల్ డ్రగ్స్. ఎందుకు అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల్ని మత్తు దూరం చేస్తుంది అంటారు. కొంతమంది ఏం చెప్తారు అంటే బోర్డ్‌గా ఉన్నప్పుడు గానీ, లేకపోతే సమ్‌టైమ్స్ వి ఆర్ క్యూరియస్ అబౌట్ టేకింగ్ దీస్ కెమికల్ సబ్స్టెన్సెస్ జస్ట్ టు వాంట్ టు ఫీల్ గుడ్. ఒక మత్తు అనేది ఉంటుంది కాబట్టి మేము అందుకోసం అని తీసుకుంటున్నాం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అంటే సమ్ పర్టిక్యులర్ క్రౌడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫిట్ ఇన్ అవ్వడానికి చుట్టుపక్కల అందరూ ఇది చేస్తున్నారు అనుకోండి మామూలుగా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి మేము కూడా వాళ్ళలో ఫిట్ ఇన్ అవ్వడానికి వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి దిస్ పర్టిక్యులర్ డ్రగ్స్ అనేవి సేవిస్తున్నాం అంటారు. కొంతమంది టు రెబల్ సో తిరగబడ్డానికి కానీ లేకపోతే గెట్ ఎటెన్షన్ కోసం ఎటెన్షన్ సీకింగ్ పీపుల్ కానీ డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొంతమంది ముఖ్యంగా కాలేజెస్లోను లేకపోతే గ్రాడ్యుయేషన్ లెవెల్స్లో కానీ పియర్ ప్రెజర్ అంటాం. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ గట్రా ఒక్కటి తీసుకోరా ఏం కాదు, ఒక సిగరెట్ కాల్చరా ఏం కాదు అంటా ఉంటారు. సో దోస్ టైమ్స్ ఒక పెగ్గేరా ఏం కాదు, లేకపోతే ఒక బీర్ తాగరా ఏం కాదు అంటారు. దట్ ఈస్ పియర్ ప్రెజర్. సో ఎప్పుడైతే ఈ పియర్ ప్రెజర్ దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ వై పీపుల్ టేక్ ఇల్లీగల్ డ్రగ్స్ అమ్మ. ఈ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారంటే అందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ మరి ఇండియాలో ఈ డ్రగ్ తాలూకా ఈ డ్రగ్స్ వాడకం ఏదైతే ఉంటుందో దాని సివియారిటీ ఎంత ఉంది? మనం ఆల్కహాల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 14.6% ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆర్ వల్నరబుల్ టు దిస్ పర్టిక్యులర్ ఆల్కహాల్. సో ఆల్కహాలిజంతో వాళ్ళు బాధపడడం అనేది జరుగుతుంది. అండ్ కెనాబిస్ అంటే మన గంజాయి. సో అది మనం తీసుకుంటే నియర్లీ 2.8% ఆఫ్ ఇండియన్స్ సో ఈ తాలూకా గంజాయిని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సమ్ స్టేట్స్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో మరీ మరీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో టేక్ దిస్ సెడేటివ్స్. మెటామోఫ్థైన్ గానీ, లేకపోతే ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్హెలెంట్స్ సో ఇవన్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు సినిమాల్లో చూపిస్తారు కదా! దీస్ పౌడర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్‌హేల్ చేయడం అనేది జరుగుతుంది. సో దోస్ డ్రగ్స్ కూడా మన ఇండియాలో చాలా ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. మరి వై డ్రగ్స్‌ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? వాట్ మైట్ బి ద రీజన్స్ అంటే ముఖ్యంగా ఈజీ అవైలబిలిటీ అండి. ఇవి చాలా ఈజీగా దొరికేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై సో మనకి సంతకెళ్ళి కూరగాయలు ఎలా అయితే కొనుక్కుంటామో మార్కెట్‌కెళ్ళి సో అంత ఈజీగా డ్రగ్స్ కూడా కొనుక్కోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు పోరస్ ఇంటర్నేషనల్ బోర్డర్స్. వాట్ యూ మీన్ బై పోరస్ బోర్డర్స్? అంటే ఈజీగా పెనెట్రేట్ అయ్యేటటువంటి బోర్డర్స్. ఇంటర్నేషనల్ బోర్డర్స్ అనేవి
పగడ్బందీగా లేకపోవడం వల్ల సోఫిస్టికేటెడ్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా దీస్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎలా ఉంటాయి, మౌంటైనస్ ఏరియాస్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది బికాస్ ది జాగ్రఫీ సెపరేట్స్ ఫ్రమ్ నేషన్ టు నేషన్ కదా. సో ఆ బార్డర్స్ లో ఈజీగా ఎంటర్ అవ్వడం కూడా జరుగుతుంది త్రూ దోస్ బార్డర్స్. అండ్ డిటాచ్డ్ లైఫ్ స్టైల్, ముఖ్యంగా మారల్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, విలువలు వాల్యూస్ మారల్స్ అనేవి లేకపోవడం, ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకపోవడం, ఇది మంచి ఇది చెడు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోవడం డ్రగ్స్ ఎక్కువగా పెరగడానికి సొసైటీలో ఎక్కువగా ప్రివలెంట్గా ఉండడానికి కారణం అవుతుంది. దాంతోపాటు నార్కో టెర్రరిజం అంటాం, దిస్ డ్రగ్ ట్రాఫికింగ్. అండ్ దాంతోపాటు టెర్రరిస్టులు ఏం చేస్తారు, వాళ్ళకి మనీ కావాలి వెపన్స్కి కానీ దీనికి కానీ. సో ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ ఏంటి, దీస్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఈ డ్రగ్స్ని ఇది చేయడం, అమ్మడం కానీ కొనుగోలు చేయడం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. ఆ డబ్బుతో వాళ్ళు వెపన్స్ అనేవి తయారు చేసుకుంటారు, తర్వాత స్టేట్స్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది, అప్రైజింగ్స్కి వీటికి వాటికి పాల్పడతారు, రైట్, ఇన్సర్జెన్సీస్కి వీటికి వాటికి. దట్ ఈస్ నార్కో టెర్రరిజం కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్. దాంతోపాటు వేరియేషన్ ఇన్ డ్రగ్ కంట్రోల్ పాలసీ. సపోజ్ రాజస్థాన్ ఉంది, రాజస్థాన్లో ఓపియం కల్టివేషన్ అనేది ఓపియం కల్టివేషన్ అనేది ఇట్ ఈస్ ఎలోడ్ కాబట్టి అక్కడ ఇది చేస్తూ ఉంటారు. దానివల్ల అక్కడ ఓపియం తయారై అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది, ట్రాఫికింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు నో కోఆర్డినేషన్ అమాంగ్ పోలీస్. సో స్టేట్ పోలీసు అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళు వీళ్ళెవ్వరికి మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఉండదు. సో కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడం వల్ల దాంతోపాటు సో పేపర్ మీద చక్కగా ఉండేటటువంటి పాలసీస్ ఇంప్లిమెంటేషన్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఆ పాలసీస్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి, కరప్షన్ కానీ ఇలాంటివి మనం చాలా మాట్లాడుకోవచ్చు. సో ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది పెరగడం గురించి, రైట్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ వై వీ కుడెంట్ బి ఏబుల్ టు కంట్రోల్ దీస్ డ్రగ్ ట్రాఫికింగ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా చాలా పాలసీస్ అండ్ చాలా చాలా ఇనిషియేటివ్స్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. రీసెంట్గా ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా అలాంటి ఇనిషియేటివే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం అనేది జరిగింది. ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, వివిధ దేశాల నుంచి కోఆపరేషన్ సహాయత అనేది ఆశించడం అనేది జరుగుతుంది. అంటే డ్రగ్ ట్రాఫికింగ్ దిస్ మినాస్ ఏదైతే ఉంటుందో దీన్ని పోరాడడంలో మాకు సహాయపడండి అని భారతదేశం చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఇండియా హ్యాస్ సైన్ 26 బైలాటరల్ ప్యాక్ట్స్. మొత్తం 26 బైలాటరల్ అంటే వేరే కంట్రీస్తో 26 బైలాటరల్ ప్యాక్ట్స్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. 15 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, 15 అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ 2 అగ్రిమెంట్స్ ఆన్ సెక్యూరిటీ కోఆపరేషన్ మీద కూడా అగ్రిమెంట్స్ అనేది భారతదేశం చేసుకోవడం అనేది జరిగింది విత్ డిఫరెంట్ కంట్రీస్. ఎందుకు, టు కంబాట్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ narcotics, drugs and psychotropic substances and chemical precursors, chemical compounds అని అర్థం, chemical substances అని అర్థం, రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే లోక్సభలో, సో ఇండియా అనేది ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. 26 బైలాటరల్ ప్యాక్ట్స్, 15 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, సెక్యూరిటీ కోఆపరేషన్లో 2 అగ్రిమెంట్స్. ఎందుకు, టు అవాయిడ్ ఇలిసిట్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, కెమికల్ ప్రికర్సర్స్ ట్రాఫికింగ్. అండ్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చెప్తుంది అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కోఆర్డినేటెడ్ విత్ వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కూడా మేము కోఆర్డినేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు కోఆర్డినేట్ చేయడం అనేది జరిగింది అంటే టు అవాయిడ్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్. ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సపోజ్ సార్క్ డ్రగ్ అఫెన్సెస్ మానిటరింగ్ డెస్క్ అమ్మ. సార్క్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, సార్క్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని యూట్యూబ్లో చూడండి. మీకు డీటెయిల్డ్గా గుర్తుపెట్టుకునే విధంగా ఒక వరల్డ్ టూర్ లాగా నేను చేయడం అనేది జరిగింది. మీకు చాలా యూజ్ అవుతుంది, ఒకసారి చూస్తే మీరు మర్చిపోరు అన్నమాట ఆ వీడియోని. సో దిస్ పర్టికులర్ సార్క్ డ్రగ్ అఫెన్సెస్, సార్క్ కంప్రైజెస్ ఆఫ్ 8 కంట్రీస్ అండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్, అర్థమైందా. సో దిస్ పర్టికులర్ డెస్క్ అండ్ దాంతోపాటు బ్రెజిల్తోను, దాంతోపాటు రష్యాతోను, చైనా అండ్ సౌత్ ఆఫ్రికాతో కూడా మనం అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు
దాంతోపాటు కొలంబో ప్లాన్ అండ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏషియన్ వాళ్ళతో కూడా మనం సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అండ్ ద ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, సో వీటన్నింటితో మనం డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది ఫర్ క్లోజ్ కోఆపరేషన్ అండ్ క్లోజ్ ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ అమ్మ. అండ్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంది, ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి షార్ప్ విగిల్ అంటే గస్తీ కాయడం, నిద్రపోకుండా గస్తీ కాయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎఫెక్టివ్ సర్వేలెన్స్, నిఘా పెట్టడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు పబ్లిక్ కోఆపరేషన్, పీపుల్కి కూడా అవేర్నెస్ అనేది కల్పించి పీపుల్ యొక్క కోఆపరేషన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. పబ్లిక్ అవేర్నెస్ అండ్ పబ్లిక్ కోఆపరేషన్. సోర్స్ బేస్డ్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ముందుగానే డ్రగ్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ ఇవేవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ కానీ వీటన్నిటిని అడ్డుకోవడం అనేది జరిగింది. అండ్ సెన్సిటైజేషన్ ఆఫ్ ఫీల్డ్ అఫీషియల్స్, సో పోలీసు ఈ ఫీల్డ్ అఫీషియల్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీని గురించి అవేర్నెస్ అనేది కల్పించడం అనేది జరిగిందండి. అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ డ్రగ్ ట్రాఫికింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా విపరీతంగా పెరిగింది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ 2016లో 2016లో మేము ఒక ఇనిషియేటివ్తో కూడా ముందుకు వచ్చామని చెప్పింది. ఏంటది? నార్కో కోఆర్డినేషన్ సెంటర్. ఎందుకు నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఇది చేశారు? ఇక్కడ మనము ఎందుకు డ్రగ్ ట్రాఫికింగ్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే ఏం చెప్పాను, దేర్ ఇస్ నో గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఫోర్సెస్ అని చెప్పాం కదా. సో సెంటర్కి అండ్ స్టేట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది ఎన్ష్యూర్ చేయడం కోసం, ఎందుకు టు ఫైట్ దీస్ ఇలిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్, అందుకోసం ఈ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సెంటర్స్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్, డ్రగ్ ట్రాఫికింగ్ని ఫైట్ చేయడంలో ఆ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మానిటరీ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు 2019లో 2019లో ఒక ఈ పోర్టల్ కూడా లాంచ్ చేసాం. ఎందుకు ఈ పోర్టల్ అనేటటువంటిది ఏ డేటాను స్టోర్ చేస్తుంది అంటే ఫర్ డిజిటలైజేషన్ ఆఫ్ పాన్ ఇండియా డ్రగ్ సీజర్ డేటా. సో ఎంత మొత్తంలో డ్రగ్స్ని సీజ్ చేసాము, ఎవరెవరిని పట్టుకున్నాము అనేటటువంటి డ్రగ్ సీజర్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటలైజ్ చేయడానికి, దాన్ని ఈ పోర్టల్లో స్టోర్ చేయడానికి ఈ పోర్టల్ని కూడా ఏర్పాటు చేశారు. వాట్ ఈస్ దట్ ఈ పోర్టల్? సిమ్స్ అనేటటువంటి ఈ పోర్టల్. సిమ్స్ అంటే ఇట్ ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫర్ సీజర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏంటండి? సీజర్, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నాన్న, ఇలాంటి ఈ పోర్టల్ని కూడా మేము ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ డ్రగ్ మినాస్ గురించి బ్యాక్గ్రౌండ్తో సహా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు న్యూస్లోకి వచ్చిందో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఆర్టికల్ని ఇలాగే నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే విత్ ఇన్ నో టైమ్ యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ప్రతిదీ డిస్కస్ చేస్తాను కాబట్టి మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. 1.2 lakh children lost primary caregivers స్టడీ. ద ల్యాన్సెట్ అనేటటువంటి ఒక మ్యాగజైన్ ఒక స్టడీ చేయడం అనేది జరిగిందండి. ఏంటి? పోస్ట్ కోవిడ్-19 ఆర్ఫెన్హుడ్లో కోవిడ్-19 వల్ల ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు, ఎంతమంది అనాథలయ్యారు అనేటటువంటి విషయం మీద ఒక స్టడీ చేశారు. దాని గురించి దాని రిపోర్ట్స్ అనేవి రావడం అనేది జరిగింది. అది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 1 సొసైటీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా మాట్లాడదాం, వినండి. ఏం లేదన్న, ద ల్యాన్సెట్ అనేటటువంటి ఒక మ్యాగజైన్ ఒక స్టడీ అనేది చేయడం అనేది జరిగింది. ఆ స్టడీలో ఏం తేలింది అంటే ఇండియాలో, భారతదేశంలో కోవిడ్-19 వల్ల డ్యూ టు కోవిడ్-19 చాలా మంది పిల్లలు అనాథలయ్యారంట. సో ఆ నెంబర్ ఎంత అని చెప్తున్నారు వీళ్ళు అంటే 1.19 lakh చిల్డ్రన్, అంటే 1,19,000 మంది పిల్లలు అనాథలు అవ్వడం అనేది జరిగింది. దట్ మీన్స్ దే లాస్ట్ దేర్ ప్రైమరీ కేర్ గివర్స్, అంటే వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తల్లి కానీ లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కానీ
సో వాళ్ళని కోల్పోవడం అనేది జరిగిందంట. సుమారు 1,19,000 మంది పిల్లలు అని చెప్పడం అనేది జరిగింది. ఇండియానే హైస్టా అంటే కాదు. ఇండియా ముందు 2 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటి అంటే మెక్సికో. మెక్సికోలో ఏకంగా 1,40,000 మంది పిల్లలు అనాథలవ్వడం అనేది జరిగిందంట. 1.4 లాక్ చిల్డ్రన్. అండ్ తర్వాత బ్రెజిల్‌లో కూడా 1.3 లాక్ చిల్డ్రన్ అనాథలవ్వడం అనేది జరిగిందంట. దాని తర్వాత మన ఇండియా ఉండడం అనేది జరిగింది. గ్లోబల్‌గా ఎంతమంది పిల్లలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఆర్ఫెన్‌హుడ్ ఈ తాలూకా అనాథలు అవ్వడం అనేది జరిగింది కోవిడ్-19 వల్ల అంటే 1.34 లాక్ అంట. బిట్వీన్ మార్చ్ 1 2020 నుంచి ఈ సర్వే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మధ్యలో కండక్ట్ చేశారు? మార్చ్ 1 2020 నుంచి ఏప్రిల్ 30 2021 మధ్యలో. ద స్టడీ డెవలప్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ పాండమిక్ అసోసియేటెడ్ ఆర్ఫెన్‌హుడ్. చూడండి, ఇది కీవర్డ్ ఇక్కడ. సో ఈ స్టడీ దేని మీద కండక్ట్ చేశారు? పాండమిక్ అసోసియేటెడ్ ఆర్ఫెన్‌హుడ్. కోవిడ్-19 ఒక్క హెల్త్ క్రైసిసే తీసుకురాలేదండి. ఎకనామిక్ క్రైసిస్ తీసుకొచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే బిఫోర్ కోవిడ్-19 ఆఫ్టర్ కోవిడ్-19 అనేంతగా ప్రపంచం మారిపోతా ఉంది. సో ఈవెన్ ఆర్ఫెన్‌హుడ్ అనాథల తాలూకా సంఖ్యను పెంచడంలో కూడా కోవిడ్-19 అనేది తన ఇది చూపించిందని చెప్పి మనకి చెప్తున్నారండి. అర్థమైందా? సో తన ఇంపాక్ట్ అనేది చూపించిందని చెప్తున్నారు. ఏకంగా 11,34,000 మంది పిల్లలు అనాథలు అయిపోయారని చెప్పడం అనేది జరిగింది. అండ్ కేర్ గివర్ డెత్స్ యూజింగ్ ఎక్సెస్ మోర్టాలిటీ అండ్ డెత్స్ ఫర్ 21 కంట్రీస్. మొత్తం సర్వే అనేది 21 కంట్రీస్ మధ్య చేయడం అనేది జరిగింది. బికాస్ ది 21 కంట్రీస్ అకౌంటెడ్ ఫర్ 76.4% డెత్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో మొత్తం ప్రపంచంలో 100 మంది చనిపోతే 76 మంది 21 కంట్రీస్ నుంచి చనిపోయారంట. సో అందుకే ఎక్కువగా ఇక్కడే చనిపోయారు కాబట్టి ఈ 21 కంట్రీస్ మీద ఈ తాలూకా పాండమిక్ అసోసియేటెడ్ ఆర్ఫెన్‌హుడ్ గురించి ఈ సర్వే చేయడం అనేది జరిగింది. అందులో మొదట మెక్సికో, తర్వాత బ్రెజిల్, మూడవది ఇండియా ఉందంట అని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ తాలూకా చాలా మంది పిల్లలు ఈ అనాథలు అవ్వడం వల్ల ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అని మనకు చెప్తున్నారండి. సో మనకు రీసెంట్గా కూడా న్యూస్లో మనం మాట్లాడుకున్నాం. ఏం జరుగుతుంది? పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాం అనేటటువంటి పేరుతో పిల్లల్ని ఏం చేస్తారు? తీసుకువెళ్ళిపోయి పిల్లల్ని అమ్మేయడం కానీ ఇలాంటివి చేస్తారు. సో హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీస్ ఆర్ఫెన్ చిల్డ్రన్ ఆర్ వెరీ వల్నరబుల్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక నియమాల్లో మన తాలూకా కాన్స్టిట్యూషన్ మేకర్స్ స్టేట్ అంటే రాజ్యానికి పిల్లల మీద కూడా కేర్ తీసుకోమని చెప్పడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ద్వారా చెప్పారు? ఆర్టికల్ 39 క్లాజ్ ఎఫ్. దీనిలో ఏం చెప్పడం అనేది జరిగింది అంటే ద గవర్నమెంట్, ముఖ్యంగా ద చిల్డ్రన్ ఆర్ గివెన్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ టు డెవలప్ ఇన్ ఎ హెల్దీ మేనర్. ఒక హెల్దీ మేనర్లో డెవలప్ అయ్యేటటువంటి వాతావరణం ప్రభుత్వం కల్పించాలి. అండ్ వాళ్ళ ఫ్రీడమ్కి, వాళ్ళ డిగ్నిటీకి భంగం వాటిల్లేటటువంటివి. అండ్ దాంతోపాటు దే షుడ్ బి ప్రొటెక్టెడ్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 39 క్లాజ్ ఎఫ్లో ఏం చెప్పారు? పిల్లలకి ఆపర్చునిటీస్ కల్పించాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి, దాంతోపాటు వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి డిగ్నిటీ అనేది ప్రొవైడ్ చేయాలి ఇన్ దర్ చైల్డ్హుడ్ అండ్ యూత్. అండ్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళని చేసేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. సో పిల్లల గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. సో క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న. మేఘాలయ కాంగ్రెస్ సీక్స్ టు కౌంటర్ అస్సాం బిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం అండ్ ఫెడరలిజంలో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి క్లియర్గా ఈ ఆర్టికల్. నేను ఆల్రెడీ దీని తాలూకా ఈ ఆర్టికల్ అస్సాం రీసెంట్గా తెచ్చినటువంటి క్యాటిల్ ప్రొటెక్షన్ బిల్ గురించి మనం మాట్లాడాను. మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. చూడండి, రీసెంట్గా ఏం జరిగింది అంటే అస్సాం గవర్నమెంట్ ఒక బిల్లుని టేబుల్ చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ బిల్లు? అస్సాంస్ క్యాటిల్ ప్రొటెక్షన్ బిల్. అస్సాంలో రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా? సో కౌ స్లాటర్కి చాలా బీజేపీ రూల్ చేస్తున్నటువంటి చాలా స్టేట్స్ ఎలా అయితే క్యాటిల్ ప్రొటెక్షన్ బిల్స్, కౌ స్లాటర్కి బ్యాన్ చేయడానికి బిల్స్ ఏవైతే తీసుకొచ్చాయో అలాగే అస్సాం కూడా ఇలాంటి బిల్లే తీసుకురావడం అనేది జరిగింది. దిస్ ఈస్ క్యాటిల్ ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2021. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, దీని ద్వారా ఏం చేశారు అంటే క్యాటిల్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా కౌ స్లాటర్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది జరిగింది.
అంటే ఓన్లీ లైసెన్స్డ్ స్లాటర్ హౌసెస్లో మాత్రమే కౌ స్లాటర్ అనేది చేయాలి, బీఫ్ అనేది ఇది చేయాలి. అండ్ బీఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ ట్రాన్స్పోర్ట్, సారీ ఇక్కడ తప్పు రాశాను, బీఫ్. సో ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పోర్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం కూడా జరిగింది. సో దీనికి ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మిగిలిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంప్లీట్గా ఎగనిస్ట్గా ఉన్నాయండి. సో బిఫోర్ అండర్స్టాండింగ్ వాట్ ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మనం తెలుసుకునే ముందు అసలు ఈ కౌ స్లాటర్ ఏంటి, బీఫ్ ఏంటి, వీటి గురించి కొన్ని మనం తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే బీఫ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మీట్ ఆఫ్ కౌ. సో ఇండియన్స్లో కౌ మీట్ అని చెప్పి, బీఫ్ అంటే కౌ మీట్ అని చెప్పి అనుకుంటారు. బట్ వాట్ ఈస్ బీఫ్? బీఫ్ ఈజ్ ద మీట్ ఆఫ్ క్యాటిల్ అండి. క్యాటిల్ అంటే ఇక్కడ కవ్ అవ్వచ్చు, ఆక్స్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు బఫెలో కూడా అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఏం తింటారంటే బఫ్ తింటారు. బఫ్ ఈజ్ ద వర్డ్ ఫర్ మీట్ ఆఫ్ బఫెలో. కానీ ఏమనుకుంటారు చాలా మంది, బీఫ్ తినే వాళ్ళందరూ ఆవు మాంసం తింటారు అని చెప్పి చాలా మంది అనుకోవడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఈట్ బఫ్ అండి. బఫ్ని తినడం అనేది జరుగుతుంది. సో ఒక సర్వే ప్రకారం ఇండియాలో బీఫ్ కన్జ్యూమింగ్ పీపుల్ మొత్తం 8 crore పీపుల్ అంట, 8 కోట్ల మంది తింటారు. ఇందులో ముస్లిమ్స్ 6 crore మెంబర్స్, ముస్లిమ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు తినడం అనేది జరుగుతుంది. అండ్ హిందూస్లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు 1.2 crore పీపుల్ ఈ బీఫ్ అనేది కన్జ్యూమ్ చేస్తారంట. అండ్ అదర్స్ క్రిస్టియన్స్ అండ్ అదర్స్ మిగిలిన వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. వై పీపుల్ యాక్చువల్లీ ఈట్ బీఫ్? బీఫ్ అనేది ఎందుకు వాళ్ళు తినడం అనేది జరుగుతుంది? బికాస్ ఆఫ్ దేర్ ఎకనామిక్ కండిషన్. సో బీఫ్ ఈజ్ ఎ చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. సో వాళ్ళు దే కాంట్ అఫోర్డ్ చికెన్ ఆర్ మటన్ కాబట్టి మటన్తో పోలిస్తే 1/3 ప్రైస్ దీనికి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దర్ ఎకనామిక్ వల్నరబిలిటీ అండ్ బీఫ్ ఈజ్ ద చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, దే ఈట్ బీఫ్. అండ్ దాంతోపాటు న్యూట్రిషన్ అండి. సో వాళ్ళ తాలూకా న్యూట్రిషియస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇది చేయడానికి బీఫ్ అనేది వాళ్ళు చాలా మంది వాడడం అనేది జరుగుతుంది. ఈవెన్ COVID-19 టైంలో ఇమ్యూనిటీ అనేది అవసరం, ఇమ్యూనిటీ కోసం ప్రోటీన్ అనేది అవసరం. సో చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి మనకి? బీఫ్. సో చాలా మంది బీఫ్ని బ్యాన్ చేయకూడదు అంటున్నారు. బట్ ద గవర్నమెంట్స్ యొక్క ఐడియాలజీకి ఎగనెస్ట్గా ఉంది కాబట్టి, దాంతోపాటు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇండియా ఆర్ హిందూస్ కాబట్టి హిందూస్ ట్రీట్ కౌ యాజ్ ఎ సింబల్ ఆఫ్ హెల్త్ and they treats cow as a symbol of wealth. They treat cow as symbol of strength. They treat cow as a symbol of prosperity. సో హిందూస్ ఏం చేస్తారు? కౌ స్లాటర్ అనేది ఒక మిస్టేక్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అసలే ఇండియన్స్ తాలూకా న్యూట్రిషన్ పరిస్థితుల్లో న్యూట్రిషనల్ ఇవి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అటువంటి బీఫ్ బ్యాన్ చేయడం ప్రజల తాలూకు హెల్త్ మీద ప్రాబ్లం తీసుకురావచ్చు. సో ఫస్ట్ ఎందుకు బీఫ్ బ్యాన్ చేయకూడదు అంటే న్యూట్రిషన్ అండి. అండ్ సెకండ్ ఏంటి అంటే లెదర్ ఇండస్ట్రీకి కూడా చాలా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా పీపుల్ హూ డిపెండ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ, వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్స్కి జీవనాధారం వాళ్ళు పోయేటటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ అండ్ ఎకానమీకి కూడా చాలా చాలా ఇబ్బంది ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బీఫ్, సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బీఫ్ ఆఫ్టర్ బ్రెజిల్ తర్వాత ఇండియా ఎక్కువగా బీఫ్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ బీఫ్ అనేది బ్యాన్ చేస్తే మన ఎకానమీ మీద చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు బీఫ్ కాస్ట్ కూడా ప్రైస్ కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30,000 ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఇండియాలో ఉన్నాయి. ఈ 30,000 ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ని బ్యాన్ చేశారు అనుకోండి, వీటి తాలూకా ఫంక్షన్స్ ఆగిపోయాయి అనుకోండి, ఏం జరుగుతుంది? సప్లై అనేది తగ్గిపోయి బీఫ్ యొక్క ప్రైస్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. సో ఇప్పటి వరకు బీఫ్ అనేది చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్గా ఉంది, కానీ ఇక ముందు ఉంటుందా? అలాగా ఉండడం అనేది జరగదు. దాంతోపాటు డైరీ ఇండస్ట్రీ అండ్ పింక్ ఇండస్ట్రీ ఇవి కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో డైరీ ఫార్మర్స్ ఏం చేస్తారు? సో ఒకవేళ దాని తాలూకు ఇన్ఎఫిషియంట్ క్యాటిల్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారు? అమ్మడం అనేది జరుగుతుంది. ఎవరికి అమ్మేస్తారు? మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మన స్లాటర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో స్లాటర్ హౌసెస్కి అమ్మేస్తారు. అండ్ పింక్ ఇండస్ట్రీ కూడా దానివల్ల డెవలప్ అయింది. పింక్ ఇండస్ట్రీ ఇస్ ద ఇండస్ట్రీ ఆఫ్ మీట్ అండి, అర్థమైందా? మీట్ అమ్మేటటువంటి ఇండస్ట్రీ. సో ఈ డైరీ ఇండస్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇన్కమ్ పడిపోయేటటువంటి అవకాశం ఉంది స్లాటర్ హౌసెస్ లేకపోతే. పింక్ ఇండస్ట్రీ కూడా సమాంతంగా పడిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఎప్పుడైతే
నో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండగా గవర్నమెంట్స్ అనేవి బీఫ్ బ్యాన్ పాల్గొంటాయి. ముఖ్యంగా చాలా వరకు 20 స్టేట్స్, ఆల్మోస్ట్ 20 స్టేట్స్ బీఫ్ బ్యాన్కి ఇదవ్వడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు రైట్ టు రిలీజియన్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కరెక్టే. నీ మతాన్ని నువ్వు ప్రొఫెస్ చేసేటటువంటి, నీ మతాన్ని నువ్వు ఇది చేసేటటువంటి అవకాశం, స్ప్రెడ్ చేసేటటువంటి అవకాశం, ప్రీచ్ చేసేటటువంటి అవకాశం నీకు ఇచ్చింది. కానీ ఏ రాజ్యాంగం అయితే నీకు నీ మతాన్ని ఇప్పుడు ఇది చేసేటటువంటి హక్కు ఇచ్చిందో, ప్రీచ్ చేసేటటువంటి హక్కు ఇచ్చిందో, అదే రాజ్యాంగం సిటిజన్స్ అందరికీ రైట్ టు ఫుడ్ కూడా ఇచ్చింది. అండ్ దిస్ రైట్ టు ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మన రాజ్యాంగంలో ఉండేటటువంటి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు ఉంటాయి. దీనిలో ఆర్టికల్ 21 ఉంటుంది. ఇట్ ఈస్ ద బెడ్రాక్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ చెప్తుంది. దానిలో అంతర్భాగంగా రైట్ టు ఫుడ్ అని ఉందని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు వ్యాఖ్యానించింది. సో నువ్వు రైట్ టు రిలీజియన్, నీ మతాల్లో నువ్వు సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, సింబల్ ఆఫ్ వెల్త్ అండ్ సింబల్ ఆఫ్ సక్సెస్ గా నువ్వు ఉన్నటువంటి దిస్ కౌని నువ్వు కాపాడుకోవడం మంచిదే. కానీ వేరే వాళ్ళ తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ నుంచి దూరం చేసేటటువంటి ఇది కూడా నీకు లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, మేఘాలయ గవర్నమెంట్ ఏదైతే ఉందో చూడండి, చెప్తాను, ఈజీయే, ఏం లేదు. మేఘాలయ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, మేఘాలయ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో అస్సాం ఈ క్యాటిల్ ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2021 తీసుకొచ్చింది కదా, ఈ క్యాటిల్ ప్రొటెక్షన్ ఆఫ్ 2021 బిల్కి ఎగనెస్ట్గా ఇంకొక బిల్ అనేది తీసుకురండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే అస్సాంలో దిస్ క్యాటిల్ అనేది ప్రొడక్షన్ ఆపేస్తే మిగిలిన స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా ఈ బీఫ్ అనేది ఎక్కువగా తింటారు. సో అక్కడ ప్రైసెస్ అనేవి పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఆ స్టేట్స్ యొక్క ఇన్కమ్ కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి మీరు ఏం చేస్తారు అంటే దీనికి ఎగరెస్ట్గా తీసుకురండి. ఇంకొకటి ఏంటి చెప్పారు అంటే, ది స్లాటర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద రాష్ట్రాలు మాత్రమే చేయాలి. అండ్ కాన్కరెంట్ లిస్ట్లో ఉమ్మడి జాబితాలో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. సో దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో చూడండి, ఈ స్లాటర్ హౌసెస్ ఏవైతే ఉంటుందో వీటిని మేనేజ్ చేసేటటువంటి, వీటి మీద లెజిస్లేషన్స్ తీసుకొచ్చేటటువంటి ఇది ఎవరికి ఉంది అంటే మన తాలూకా రాష్ట్రాలకు ఉంది, అంటే స్టేట్ లిస్ట్లో ఉంది. కానీ దే కెన్ బ్యాన్ ఇంట్రాస్టేట్ మూమెంట్, ఆ రాష్ట్రంలో మూమెంట్ ఆఫ్ దీస్ బీఫ్, దీస్ మీట్ ప్రొడక్ట్స్ అనేవి బ్యాన్ చేయొచ్చు. కానీ దిస్ ఇంటర్ స్టేట్ మూమెంట్ ఆఫ్ దీస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్ స్టేట్ మూమెంట్స్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈజ్ అండర్ యూనియన్ లిస్ట్. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే దీని మీద చట్టాలు చేయాలి. అండ్ హౌ డేర్ యూ బ్యాన్ దిస్ ఇంటర్ స్టేట్ మూమెంట్ ఆఫ్ బీఫ్, నువ్వు ఎలా బ్యాన్ చేస్తావు అని చెప్పి మేఘాలయ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సాంని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎగనెస్ట్ ఫెడరల్ ప్రిన్సిపల్స్, ఇట్ ఈస్ ఎగనెస్ట్ స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పి మేఘాలయ ఏదైతే ఉంటుందో మేఘాలయ అనడం అనేది జరుగుతుంది. సో అది మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఏంటి న్యూస్లోకి వచ్చిందో అర్థమైందని అనుకుంటున్నాను. బీఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ డైట్ ఇన్ సమ్ క్రిస్టియన్ మెజారిటీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, primarily Meghalaya, Mizoram and Nagaland. Geography makes these states depend on the transportation of most food items through Assam. సో త్రూ జాగ్రఫికల్ కండిషన్స్ వల్ల ఎక్కువగా మేఘాలయ అండ్ నాగాలాండ్ అండ్ దాంతోపాటు మిజోరాం తమ ఫుడ్ ప్రొడక్ట్స్కి దేని మీద డిపెండ్ అవుతాయి? అస్సాం మీద డిపెండ్ అవుతాయి. అస్సాం ఇప్పుడు బీఫ్ బ్యాన్ అనేది చేస్తే, అస్సాం త్రూ క్యాటిల్ ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2021 ద్వారా బీఫ్ బ్యాన్ చేస్తే మేఘాలయలో ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు సెక్షన్ 71 ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అస్సాం బిల్, దట్ ఈస్ క్యాటిల్ ప్రొడక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని చెప్తున్నారు. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేటటువంటిది యూనియన్ లిస్ట్లో ఉంటుంది. మరి మీరు ఎలా 7th షెడ్యూల్లో ఉన్నటువంటి యూనియన్ లిస్ట్లో ఉంటుంది, మరి మీరు ఎలాగా ఈ బీఫ్ బ్యాన్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ అనేది బ్యాన్ చేస్తారు? అర్థమైందా? సో అని చెప్పడం అనేది, ఓన్లీ పార్లమెంట్ కెన్ రెస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, బట్ స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ రెస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ మూమెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇది మనకు మేఘాలయ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఇంత కాంప్రహెన్సివ్గా మీరు చదువుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవరో ఒకరు కొత్త వాళ్ళు కూడా చూడొచ్చు కదా మనకు వీడియోని.
సో వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను, మీకు కూడా రివిజన్లా ఉంటుంది అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. అండ్ నన్ను నమ్మండి, మీరు మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి అమ్మ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు ఎందుకు నేను తీసుకోమని చెప్తున్నాను అంటే, హిందూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలుసు హిందూ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్, హిందూ ప్రతి ఒక్కరు చదవమని చెప్తారు, అందులో డౌటే లేదు. బట్ నాట్ ఓన్లీ హిందూ, హిందూ ఒక్కటే చదివితే మీకు సరిపోదు. యు నీడ్ టు రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, యు నీడ్ టు రీడ్ డౌన్ టు ఎర్త్, యు నీడ్ టు రీడ్ అదర్ మ్యాగజైన్స్, యు నీడ్ టు రీడ్ పిఐబి అండ్ ఆల్. వాటిలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నేను పర్సనల్లీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూట్యూబ్లో పెట్టేటటువంటి వీడియోస్ ఉంటాయి, ఒకటి ప్రీమియం కంటెంట్ అనేది ఉంటుంది. ప్రీమియం కంటెంట్ అంటే కొన్ని వీడియోస్ ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకే వస్తుంది. సో నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నన్ను నమ్మండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మండి. విత్ ఇన్ 6 months, 6 నెలల్లోగా మీరు జాయిన్ అయిన 6 months మీరు 10 విషయాల మీద మాట్లాడతారు. ఇంకొకటి చెప్పనా, సో మీరు ఇప్పుడు నాకు తెలిసి హిందూ అనాలిసిస్ ఎందుకు చూస్తున్నారంటే హిందూ పేపర్ రీడింగ్ మీకు కష్టంగా ఉంది కాబట్టి చూస్తున్నారు. బట్ ట్రస్ట్ మీ, హిందూ పేపర్ రీడింగ్ మీకు చాలా ఈజీ అవుతుంది. సో విత్ ఇన్ 6 months తర్వాత నా అనాలిసిస్ కూడా మీరు మాక్సిమం చూడడం ఆపేస్తారు. ఒక ఆర్టికల్ హిందూలో కనిపించగానే ఓకే సార్ మనం చెప్పారు దీని బ్యాక్గ్రౌండ్తో సహా అని చెప్పి మీకు మీరు ఓన్గా చదువుకుంటారు. ఆ ఎబిలిటీ మీకు బిల్డ్ అవుతుంది. అర్థమైందా? మీ కాళ్ళ మీద మీరు ఉంటారు. అర్థమైందా? సో ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వక్కర్లేదు. సో అదైతే నేను చెప్తాను. జస్ట్ 5,000 రికార్డెడ్ వెర్షన్ అయితే ఉంది. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 5,000కే లైఫ్ టైం వ్యాలిడిటీ, లైఫ్ టైం మీరు వినొచ్చు క్లాసెస్ని. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాము. బాయ్ నాన్న. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బాయ్ నాన్న.